ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? రామంతపూర్, కేసీఆర్ నగర్, బాలకృష్ణ నగర్ నుంచి వచ్చినాం. ఎంత పెట్టి కొన్నారు మీరు ఇల్లు కట్టుకున్నారు? 40 లక్షలు పెట్టి 120 గజాలు కొన్నామండి. 120 గజాలు 40 లక్షలు పెట్టి కొన్నాము. మాకు లెవెడ్ పర్మిషన్ ఉంది, జిహెచ్ఎంజీ పర్మిషన్ ఉంది, మళ్ళీ అన్ని పర్మిషన్లు ఉన్నాయి. పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా ఉన్నాయి, 11 రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా ఉన్నాయి. అందరూ అన్నిటికీ ఉన్న పర్మిషన్లు ఉన్నాయి. వాటర్ పర్మిషన్ కూడా ఉంది, పత్తిది పర్మిషన్ ఉంది. కరెంట్ పర్మిషన్స్ తో లెక్క కాదు. ఏవైతే చెరువుల్లో కట్టుకున్నారో చెరువుల్లో లేదండి, మాది చెరువులో లేదు. చెరువుకి కొంచెం 100 మీటర్ల దూరం ఉన్నా సరే అది బఫర్ జోన్ లో 203 గజాలు దూరం ఉంది. 203 గజాలు, ఒకటి కాదు రెండు కాదు, 203 గజాల దూరంలో ఉంది. దాన్ని కూడా వచ్చి ఎంక్వైరీ చేసిర్రు. రెడ్ మార్క్ ఏం వేయలేదు, ఎంక్వైరీ చేసుకొని పోయిర్రు దాని గురించి, అంతే. ఇప్పుడు ఈ హైడ్రా పేరు మీద లేకపోతే మూసి బ్యూటిఫికేషన్ మీద ఇల్లు అవి తీసేస్తున్నారు కదా, మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం ఏంటంటే మేడం, మాకు తీసేస్తే మేము ప్రకృతికి ఏమీ విరోధం కాము. ప్రకృతి మేము సపోర్ట్ ఇస్తాం. ప్రకృతి మన అందరికి అవసరమే, సరే నీళ్ళు మనకు అందరికి అవసరమే కాదని, కానీ మాకు ప్రత్యేకంగా మాకు ప్యాకేజ్ ఏమని ఇవ్వాలి. డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటున్నారు కదా. డబుల్ బెడ్రూమ్ ఎవరి కాల మేడం, ఎవరి కాల డబుల్ బెడ్రూమ్ 70-80 లక్షలు పెట్టి కట్టి నీళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇచ్చి ఏం చేస్తావు నువ్వు? ఏమిటికి నాకు డబుల్ బెడ్రూమ్ అవసరమా? నాకు 70 లక్షలు అవసరమా? డబుల్ బెడ్రూమ్ 6-7 లక్షలే అవసరమా? 70 లక్షలు 80 లక్షలు పెట్టి కట్టిన వాళ్ళు ఉన్నాం మేడం మేము. డబుల్ బెడ్రూమ్ ఇస్తే పోతామా? ప్రతిదీ పర్మిషన్ ఉంది, ప్రతిదాన్ని. మన తెలంగాణ రాష్ట్రం కూడా డెవలప్మెంట్ చేసుకోవడం అంతే ఇంపార్టెంట్ కదా. మరి డెవలప్మెంట్ చేసుకోండి మేడం, కాదంటలేదు. మాకు ప్యాకేజ్ ఇవ్వండి, మాకు ప్రత్యేకంగా ప్యాకేజ్ ఇవ్వండి. మా ఇల్లు కూలగొడుతున్నారు, మా ఇల్లు గారికి వస్తున్నారు కనుక మీరు ప్యాకేజ్ ఇవ్వండి. మిమ్మల్ని రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మేము మిమ్మల్ని గెలిపించుకున్నందుకు మమ్మల్ని ఇప్పుడు రాక్షస పాలన చేసి మీరు రాక్షసులాగా ప్రవర్తిస్తున్నారు. రాక్షసులాగా, సీఎం లాగా కాదు, రాక్షసులాగా ప్రవర్తిస్తున్నారు. రాక్షసుడై పుట్టిరు మీరు రేవంత్ రెడ్డి గారు. మీరు రెడ్డి కుటుంబంలో రాక్షసులాగా పుట్టినారు. రాక్షసుడు, మంచి మనిషి కాదు మీరు, రాక్షసుడు. రాక్షసుడు అయితే ఇట్లా ప్రవర్తిస్తారు, మంచి మనిషి ప్రవర్తించాడు. మంచి సీఎం అయితే, ఒక రాజు అయితే ప్రజలు ఎలా ఉండాలా, ప్రజలు ఎలా బతకాలా, ప్రజల నుంచి ఏం సపోర్ట్ నీకు కావాలా, ప్రజల నుంచి స్పందన ఎలా రావాలని మాట్లాడతారు. రాక్షసులు మాట్లాడారు, నాదే రాజ్యం అంటారు. అది రాక్షస పాలన, మనుషుల పాలన కాదు, సీఎం పాలన కాదు, రాజ్య పాలన కాదు, రాజుల పాలన అస్సలే కాదు. రేవంత్ రెడ్డి ఆడు పెదవంచి అయి పీకలేనివాడు. ఇండ్లు కట్టుకుంటే ఇండ్లను మొత్తం మూసి పీకేసి ఆయన సుందరీకరణ చేస్తాడంట. చెరువుల ఇండ్లు కూడా చెరువు ఇంకా మిద్దెలైన ఓట్లు పండిస్తాడంట. ఆడు పనికొచ్చినోడా, పనికిరాని వాడు ఎందుకు ముఖ్యమంత్రి అయ్యిండో, వాడిని ఎవరు చేసిండో. ఇండ్ల పొడిచి ఏరు ఇంటుంటే ఆడికి 150 మీటర్లు ఉన్న ఏరును విడిచిపెట్టి గడ్డల పొడుచున్న ఇండ్లను కూడా వచ్చిండు. వాడిని అని వచ్చినాం వీడికి. డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు. మరి డబుల్ బెడ్రూమ్ తెచ్చిపెట్టాను. డబుల్ బెడ్రూమ్ వాడు తీసుకొని వాని ఇల్లు నాకు ఇవ్వను. నేను వాని ఇల్లు ఇయ్యంగా 2 కోట్లు ఇస్తా, వాని ఇల్లు నాకు ఇవ్వను. నేనంటే ఎట్లా ఏర్పడుతున్నాను వానికి. వాడు ఇల్లు ఇస్తాడు, డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇస్తాడు? మేము కష్టపడి ఉప్పరి పని చేసి చిలకలు అమ్ముకొని వచ్చి పిల్లల కొరకు పిల్లలు చదివించుకోవాలి. నీలాగే మా పిల్లలను పెద్దలను చేసుకోవాలని మేము వచ్చి పట్నంలో ఇల్లు కట్టుకుంటే మా ఇల్లు కూడా వచ్చినావు. ఇడికే వాళ్ళు ఓట్లు వేయలేదని ఇలా ఇండ్లని ఆడు సుందరీకరణ చేయడానికే కాదు, వానికి మేము ఓట్లు వేయలేదని మా ఇండ్లు కుల వచ్చిండు. ఆయనకి ఎవడు రంగనాథ్ వాడు ఆఫీసర్ అంట. వాడు ఆఫీసర్ అయితే రిజిస్టర్ ఎందుకు చేసిండు? మాకు రిజిస్టర్లు చేసి మాకు ఎల్ఆర్ఈసి కట్టుకున్నాడు. ఇవన్నీ గవర్నమెంట్ పోయలేవా దుడ్లు? వీడు గవర్నమెంట్ మంచి కాడా? వానికి కళ్ళు కనపడలేవా? మేము ఇచ్చినప్పుడు వానికి కళ్ళు కనపడలేవా? అది ఎందుకు పోయి తీసుకుపోయాడు? మా ఇండ్లు మాకు కావాలి, మా ఇండ్లు అని వానికి బుద్ధి చెప్పాలని వచ్చినా. మాట్లాడదా పోయి అని మాట్లాడనా? మీరు అల్లా మీ తన మాట్లాడితే వినపడతలేదు, వానికి కళ్ళు కనపడతలేవు. వాడు మా ఇంట్లో కాడికి రాని మూతేవాళ్ళు కాదు ఏమనుకుంటున్నాడు, కట్టదుడు ఎట్లా ఉందో కొడుకు అనుకుంటున్నాడు. వాడు మా తిక్కువాడే,
మహబూబ్నగర్ వాడే. వాడు పల్లెటూరులో పుట్టినోడు, వాడు ఢిల్లీలో పుట్టినోడు కాదు. వానికి కళ్ళు కనపడతలేవు, ప్రజలు ఎట్లా ఉంటారు అని. ఈ అమ్మ బతుకుల వాడు ఒక మంచి, వాడు ఒక గాడిద అయ్యి వాడు గెలిచిండు. వాడు గాడిది, కానీ వాడు కూర్చున్న సీటు కన్నా గౌరవించాలి. వాడు కూర్చున్న సీటుకు గౌరవం లేకుండా చేస్తున్నాడు వాళ్ళ.